ఏమిటి కథ? తెలిసిందా? ఎంత ముక్కుపట్టాలి ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండదు. ఈ పూట తప్పక పైకి కూర్చున్నాడు చెప్పి వెళ్ళేందున ఇలా ముస్తాన్ని కూర్చున్నందుకు తగిన మనకు అయినా ఖాళీ కూర్చోదేమో కానీ తానే దైవంగా భావించినాడు కానీ నమ్మరు కదండి. ఏ చండాలుడు నేను నమ్మని వాడు నిర్మూలమైపోవు. ఏదో ఆశ్రమణ కన్నమాట అంత అలా తెలియదు చింతాను. ఆశ్రమణకు హద్దులు ఉండాలండి. పొరపాటే కానీ మరి ఆ సిద్ధిశెట్టి ఎందుకు వచ్చినట్టు? మీకెవరు చెప్పినారో? ఎవరో చెప్తా నేను వేరుకయా నేనే చూసిన వీధి గుమ్మంలో వచ్చే నాకు మీ అమ్మ కంట పడవచ్చు వచ్చునని పెరటి గుమ్మం కడకవచ్చు ఆ పాటన నన్నే చూసి అతడి అంతగా అతని కర్మాలు కలుపుకున్నట్టు కోడి కొంత దూరం పెట్ట కూడా అతని రాకడ గురించి ఇతడు అడిగే ఉండను. అతడు ఏమి చెప్పినా తెలియకుండా కిందకి నేను ఏమి చెప్పినను చిక్కే ఇవి వెలియాలి తెలివితేటలు వెళ్ళడిసే ఘట్టంలో కావట్లు పలకరించగలను. ఎవరి మరి ఎంతైనా తీసుకుని అతన్ని అడగకపోయినా అడిగినా ఏమన్నారు? చెప్పినారు మరి చెప్పినారు కదండి. మరి ఈ సందేహం ఎందుకు? నా సందేహమా? నీకు చెప్పినా గౌరవించుకోగలరా? నా పుండినను కదా. అదే మాట ఇదిగో ఇప్పుడు చెప్పదేను. మేలో కావచ్చు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మన పోక అదనసు బెదరచు పెరగదారిన పోటయ్యేలా అని నా సందేహం. అదిగో అదిగో మొత్తం చూపిస్తున్నావు అప్పుడే వదిలిన కోపం. అంతలో ఒక బాలమిత్రుడు పడి బహుకాల సమావేశమున పరమధర్మం చేత కుశల ప్రశ్నలు వేస్తూ పోయినాడు. అందువలన అడగడానికి అవకాశం
అవకాశం లేకపోయా. సరే 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 ఆ సంగతి కూడా నేను చెప్తాను వినండి. మేడ వరకు వచ్చిన తల్లి మా అమ్మ మేడ మీదకు తీసుకుని వెళ్ళాలి. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయాలి కదా. కూర్చోవేసి కూర్చోమని చెప్పి తాంబూలం అక్కడ వచ్చిన పని వదిలిపెట్టి ఏమేమి అందుకు నాకు కోపడుతున్నది. నేను చక్కగా బయటికి ఇంటికి వచ్చేసాను. మా అమ్మ నా మనసు నిలబెట్టింది కాబోలు తోట చుప్పుడు కన్నా విషయం మీద దొడ్డిలోకి తీసుకొని వచ్చి ఆమె తన సాగరంటుంది. ఎవరు మీరు నమ్ముడు నమ్మకూడదు జరిగిన యథార్థమే. వెరీ బాబా, నీ మాట నిజంగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా కూడా నలుసంత అబద్ధమాడవని నా నమ్మకం. కాలంలో అస్సలు నేను ఎవ్వరి తొడగబోతాను. అసలు చింతామని ఈ కులంలో పుట్టవలసింది కాదు. చిన్నలు పెద్దలు సందేహమేమి? ఎవరి మాటలో లేదా? నేను ఎన్నిసార్లు